ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు. తను సుమతి వదిన్ని చంపిన హంతకురాలని తెలిసి కూడా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసా వదిన. ఆవిడ ఎవరిని చంపలేదు. ఆవిడే సుమతి అత్తమ్మ. అలా అనుకొని సగం నమ్మకంతో విడిపించి ఇంటికి తీసుకొచ్చాను. కానీ నా మీదే కత్తెత్తుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, మిమ్మల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు మహాలక్ష్మి గారు. ఉంది. రేపు నువ్వు సుమతివి కాదని తేలితే జైలుకి మళ్ళీ వెళ్లాల్సొస్తుంది. అందుకే నా మీద కక్ష గట్టావు, నన్ను చంపాలనుకున్నావు. నిన్ను చంపినా ఆవిడ మళ్ళీ జైలుకే వెళ్తుంది కదా చెల్లాయ్. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? తను కుట్రతో మహాని చంపాలని చూస్తుంటే నువ్వింకా లాజిక్లు వెతుకుతావేంటి చలపతి? అత్తమ్మ అలాంటిది కాదు మావయ్య, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. అసలు ఈవిడ మా అమ్మే కాదు. ఇప్పుడేం చేద్దాం మహా? ఏముంది, రేపు పోలీసుల్ని పిలిచి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను. ఆ పంచే వదిన, రేపటితో ఈవిడ పీడ విరగడైపోతుంది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో కాదు జైల్లోనే ఉండాలి. జైలుకే పంపించు మహా. నా కోడలు సీత నీ గురించి పదే పదే చెప్పిందని, నువ్వు సుమతివే అని చిన్న డౌట్ వచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చాను. కానీ వచ్చిన రోజే నీ బుద్ధేంటో చూపించావు. ఖచ్చితంగా నువ్వు సుమతివి కాదు, సుమతిని చంపిన హంతకురాలివి. రేపు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు. తన వల్ల అందరి నిద్ర డిస్టర్బ్ అయింది. వెళ్ళి పడుకోండి. తన సంగతి రేపు చూసుకుందాం. చూసింది చాలు, రా సీత. ఈ ఇంట్లో నీకు ఇదే ఆఖరి రాత్రి. రేపటి నుంచి ఎలాగూ జైలు రాత్రి. వెళ్ళి హాయిగా నిద్రపో. హలో మేడం, నా ప్లాన్ ఏమైంది? ప్లాన్ సూపర్ సక్సెస్. అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. అంటే నేను పంపిన కిలాడీ లేడీ బాగా చేసిందా మేడం? ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా? లేదు, అంతా పక్కాగా చేసింది. అందరూ నిద్రపోయాక ఆ లేడీ మా ఇంటికి రావడం, నా మీద అటాక్ చేయడం, నేను సుమతి గదిలోకి వెళ్ళడం, చీకట్లో ఆ లేడీ తెలివిగా సుమతి చేతిలో కత్తి పెట్టి వెళ్లడం, నేను లైట్ ఆన్ చేసి సుమతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, 1 by 1 పర్ఫెక్ట్గా జరిగింది. నా పోలీస్ బుర్రతో ప్లాన్ చేశాను కదా మేడం, అందుకే అంత పక్కాగా జరిగింది. అవును సిఐ గారు, థ్యాంక్స్ టు యూ. సుమతిని అందరి ముందు దోషిలా నిలబెట్టాను. సీత తప్ప అందరూ సుమతిని అనుమానించారు. రేపొద్దున్నే మీరొచ్చి సుమతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పడేయండి. తప్పకుండా మేడం.
బెయిల్ మీద బయటికొచ్చిన నిందితురాలు కామ్గా ఉండకుండా మర్డర్ అటెంప్ట్ చేసిందని చెప్తే ముఖర్జీ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ. ఇదివరకంటే ముఖర్జీ సీతకి హెల్ప్ చేశాడు, కానీ ఇప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేడు. అటెంప్ట్ టు మర్డర్ కేస్ కింద సుమతి బెయిల్ రద్దు అని జైలుకి వెళ్తుంది. ఓకే మేడం, మీరు హ్యాపీగా నిద్రపోండి. రేపొచ్చి సుమతిని అరెస్ట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. సరే, ఉంటాను. వస్తే సీత, ముఖర్జీతో చెప్పించి నన్నే బెదిరించి సుమతిని బయటికి తీసుకొస్తావా? హ, ఇప్పుడేం చేస్తావో నేను చూస్తానే. రండి సిఐ గారు. నైట్ ఈ విద్యాదేవి నా మీద మోటార్ అటెంప్ట్ చేసింది. తనని అరెస్ట్ చేయండి. పాపమని తనకి బెయిల్ ఇప్పిస్తే మా మహానే చంపాలని చూసిందండి. ఇంకెప్పుడు తనకి బెయిల్ రాకుండా చూడండి. ఇలాంటి హంతకురాలు ఇంట్లో కాదు, జైల్లో కాదు, నరకంలో ఉండాలి. తీసుకెళ్లి ఉరితీయండి సార్. అనవసరంగా మహా తనకి బెయిల్ ఇప్పించింది. తన వల్ల మహాకు థ్రెట్ ఉంది సిఐ గారు. తక్షణం తీసుకెళ్ళిపోండి. ఈవిడ మా అమ్మని చంపిన హంతకురాలు. మా పిన్నిని కూడా చంపాలనుకుంది. ఈవిడ్ని మేము ఎప్పటికీ క్షమించం. నైట్ నన్ను చంపడానికి తను వాడిన కత్తి ఇదే సిఐ గారు. ఈ కత్తిని ఈవిన్ని ఈ రోజే కోర్టులో హాజరుపరిచి వెంటనే జైలుకి పంపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.